చాలామంది నన్ను బిస్కెట్స్ ఎలా చేయాలి రెసిపీ చూపించండి అని అడిగారు. ఈరోజు నేను మీకోసం మూడే 3 ఇంగ్రీడియెంట్స్‌తో సింపుల్‌గా ఇంట్లోనే బిస్కెట్స్ ఎలా చేయాలో చూపిస్తాను. మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వాడకుండా క్రంచీగా, క్రిస్పీగా బిస్కెట్స్ చేసి చూపిస్తాను. అండ్ ఇది చేయడానికి జస్ట్ 15-20 మినిట్స్ టైం అయితే సరిపోతుంది. అంత ఫాస్ట్‌గా అయిపోతాయి ఈ బిస్కెట్స్. టీ టైమ్‌లో ద బెస్ట్ ఆప్షన్ ఈ బిస్కెట్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను 2 స్పూన్స్ ఆఫ్ బటర్ వేశాను. ఇది రూమ్ టెంపరేచర్‌లో ఉన్న బటర్. ఈ బటర్‌ని బాగా విస్క్ చేయండి. ఎంత విస్క్ చేయాలంటే క్రీమీ టెక్స్చర్‌లో అయిపోవాలి అండ్ రంగు కొంచెం మారాలి. వైట్ కలర్‌లో ఈ విధంగా అయిపోవాలి. అప్పటి వరకు విస్క్ చేయండి. తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు పౌడర్డ్ షుగర్ వేయండి. పౌడర్ పౌడర్ చేసుకుని షుగర్‌ని ఈ విధంగా వేసి ఇది కూడా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు దీన్ని ఇలా విస్క్ చేయండి. బీటర్‌తో వేసినా పర్లేదు. తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు గోధుమ పిండి వేశాను నేను. వీట్ ఫ్లోర్‌ని వేశాను. సో మైదా లేకుండా చేస్తున్నాం కాబట్టి ఈ 3 ఇంగ్రీడియెంట్స్ అయితే సరిపోతుంది. సో గోధుమ పిండి అండ్ షుగర్ పౌడర్ అండ్ బటర్ ఈ 3 ఉంటే సరిపోతుంది. ఈ విధంగా జల్లించుకొని సో సాల్ట్ ఎందుకు వేశానంటే షుగర్‌ని అడ్జస్ట్ చేయడం కోసం వేశాను. తర్వాత కొంచెం కొంచెంగా రూమ్ టెంపరేచర్‌లో ఉన్న కాచి చల్లార్చిన పాలని జస్ట్ ఒక్క స్పూన్ వేస్తే సరిపోతుంది. ఆల్మోస్ట్ మనం బటర్ వేసాం కదా, ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు. సో కొంచెం సాఫ్ట్గా ఉండేలా మనం దీన్ని కలుపుకోవాలి. తర్వాత ఈ విధంగా రౌండ్ బాల్స్లా చేసి బేకింగ్ ట్రే మీద అరేంజ్ చేసుకున్నాను. సో దీన్ని నొక్కాల్సిన అవసరం లేదు. దానంతటా అదే బేక్ అయిన తర్వాత ఫ్లాట్ అయిపోతాయి. ఈ విధంగా బేక్ చేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టండి లేదా ఫ్రిడ్జ్లో పెట్టండి. అవెన్లో 180 డిగ్రీస్ 12 మినిట్స్ వరకు బేక్ చేస్తే సరిపోతుంది. అది కుక్కర్లో అయితే ప్రీ హీట్ చేసిన కుక్కర్లో ఒక 15 మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది. విజిల్ అండ్ గ్యాస్కెట్ తీసేసి బేక్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేయండి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో ఇంత మంచి బిస్కెట్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా, క్రంచీగా టీ టైంకి మంచిగా తినేయచ్చు. అండ్ ఈవెన్ బిగినర్స్ కూడా దీన్ని ఈజీగా చేసేయచ్చు. ఇవే కాదు, బేకరీ ఐటమ్స్ నేను ఇంకా చాలా పోస్ట్ చేసి ఉన్నాను నా ఛానల్లో. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.